హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు ఫ్రెండ్స్. ఈ రోజు మనం అయితే వచ్చేసి మన కొరుట్లలో అయితే కొత్త కలర్స్ అయితే పెట్టిరన్నమాట. ఈ సంవత్సరం అయితే మన 2025లో అయితే కలర్స్ పేరు అయితే వచ్చేసి ఏంటంటే మన భైరవ కలర్స్ మన కొరుట్ల నుండి మెట్పల్లి వెళ్లే రూట్ లో అయితే ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ ఉంది కదా, మనకు హనుమాన్ టెంపుల్ అపోజిటే ఉంటది ఈ కలర్స్ అయితే వచ్చేసి. ఈ కలర్స్ లోనైతే దాదాపు మనకు ఒక 41 రకాల గణపతులు అయితే ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క గణపతే. మళ్ళీ ఎన్ని ఫీట్స్ నుంచి ఉందంటే మనకి 5 ఫీట్ల నుంచి పడితే మనకు 18 ఫీట్స్ 20 ఫీట్స్ దాకా కూడా ఉంది గణపతి అయితే. దాదాపు అయితే వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 10-12 మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అట్లనే మీరేమన్నా ఒక ఫోటో తీసుకొని వస్తే 1 మంత్ ముందే ఆ గణపతి కూడా తయారు చేస్తారు అన్నట్టు. కానీ ఒక నెల ముందే తీసుకొని రావాలి, టైం మీద తీసుకొని వస్తే చేయలేరు. అట్లనే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక 10 days బిఫోరే తీసుకొని పోవాలి, అది కూడా. సో ఇప్పుడు ఇక మనం ఇక్కడ మనకు ఎంట్రన్స్ లైన్ అయితే మనకు కొన్ని మోడల్స్ తీసుకుంటుంది. ఇక్కడ మనకు ఎంట్రన్స్ లైన్ అయితే మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు సింహం మీద కూర్చున్న గణపతి అక్కడ మన కొత్త భైరవ కలర్స్ లో గణపతులే కాదు దుర్గమాతలు కూడా తయారైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకు గణేశుడు అయితే వచ్చేసి బొజ్జ గణపయ్య, మనకు సింహం మీద వచ్చిన గణపతి. ఇంకా మనకు హ్యాండ్స్ వర్క్ ను అట్లనే మనకు తొండం అయితే ఇంకా జాయింట్ అయితే వేయలేరు అన్నట్టు. చూసిరు కదా, ఒకసారి దగ్గర కూడా చూసుకోండి. గణపతిని అయితే వచ్చేసి చూసిరు కదా, మంచిగా బొజ్జ ఫేస్, బొజ్జ గణపయ్య, మంచిగా నీట్గా ఉంది. ఇంకా మనకు హ్యాండ్స్ వర్క్ తొండం వర్క్ అయితే కాలేదు. అట్లనే ఒక 2 days లో కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నారు. కలరింగ్ అయినాక కూడా కంపల్సరీ పార్ట్ 2 అప్డేట్ కూడా ఇస్తా. అట్లనే ఇక్కడ మీరు ఫస్ట్ గణపతి అయితే చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ మోడల్ గణేశుడు వచ్చేసి మనకి సరస్వతి దేవి అవతారంలో ఉన్న గణపతి. దాదాపు వచ్చేసి ఒక 10-12 ఫీట్స్ పైనే ఉంటుంది. చూసిరు కదా, మనకు అటు సైడ్ ఇటు సైడ్ అయితే హంసలు అయితే ఇచ్చిరు అన్నట్టు, సిట్టింగ్ పొజిషన్. అండ్ ఒకసారి ఇక్కడ మీరు వీణ కూడా చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఇచ్చిర్రు. మనకు గణపతి ఫినిషింగ్ వర్క్ అయితే అయింది, ఇంకా మనకు కలరింగ్ వర్క్ అయితే కాలేదు. 2 days లో కలరింగ్ వర్క్ అయినాక కంపల్సరీ అప్డేట్ కూడా ఇస్తా. ఇక ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు, మోడల్స్ ఉన్నాయని చెప్పినా కదా. ప్రతి ఒక్క మోడల్ అయితే చూద్దాం డీటెయిల్ గానైతే. ఇలా వచ్చేసేది మన భైరవ కలర్స్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ స్పెషల్ మోడల్ అన్నమాట. మనకి శివుడి అవతారంలో ఉన్న గణపతి. కామెంట్ సెక్షన్ లో అందరూ ఒకసారి హర మహాదేవ్ అని చెప్పేసి కామెంట్ చేసేది. చూసారు కదా, ఇక్కడ మనకు కొండ పైన కూర్చున్న శివుడి అవతారంలో ఉన్న గణపతి. మనకు సైడ్ లకైతే వచ్చేసి త్రిశూలాలు అయితే వచ్చినాయి, 4 త్రిశూలాలు కింద చూడొచ్చు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళేది ఇక్కడ మనకు త్రిశూలాలు కూడా చూసుకోండి. చూసారు కదా, అక్కడ ఒక త్రిశూలం, ఇక్కడ ఒక త్రిశూలం. అట్లనే గణపతి ఫేస్ కట్ కూడా మామూలుగా లేదు, రాయల్గా ఉంది నిజంగా. నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ క్లాత్ పెట్టి గణపతిని కూర్చోబెట్టి ఓన్లీ గణపతి మీద ఫేస్ లైటింగ్ పెడితే మాత్రం పిచ్చిలు ఇవ్వాలి నిజంగా పందిరిలా. కలరింగ్ అయినాక కంపల్సరీ వీడియోని అయితే తీద్దాం. మరి కలరింగ్ అయినాక ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే చూద్దాం. మన ఆర్టిస్ట్ ఎవరో కాదు, మన మహేష్ అన్న. దాదాపు అయితే వచ్చేసి ఒక 3 years నుంచి అయితే నాకు పరిచయం అన్నట్టు. మహేష్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. ఏ గణపతి అయినా ఫోటో తీసుకుంటే మాత్రం అట్లుంటుంది అన్న వర్క్ అయితే. ఈసారి ఆయననే ఇదంతా మేకింగ్ అయితే చూసారు కదా. మనకైతే ఇక్కడ శివుడి అవతారంలో ఉన్న గణపతి. మనకు జుట్టు కూడా చూడొచ్చు, ఎంత హైలైట్ పెట్టిందంటే నెక్స్ట్ లెవెల్ పెట్టిన జుట్టు కూడా. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా త్రిశూలాలు వచ్చినాయి. అట్లనే ఇక్కడ మన సైడ్ ఆయుధాలు చూసుకోవచ్చు. అట్లా మనకు దముడుకము, ఇక్కడ మనకు ఆయుధము, ఇక్కడ చేతులలో కూడా మనకు ఆశీర్వాదం చేతి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి. బ్యాక్డ్రాప్ అయితే వచ్చేసి మనకు నాగంపాము అయితే వచ్చినాయి, తీసుకోవచ్చు. చూసిరు కదా, అంటే గణపతి రెడీ అయింది. ఇంకా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. ఫినిషింగ్ వర్క్, పాలిష్ వర్క్ అయితే ఇంకా కాలేదు. మనకు ఒకసారి పాములు కూడా మీరు దగ్గరికి వెళ్ళైతే చూసుకోవచ్చు. చూసిరు కదా, నాకు తెలిసి చేతిలో ఏమైనా ఆయుధం వస్తుంది కావచ్చు అనుకుంటా. ఒకటి పెద్ద మన కంక కట్టనైతే పెట్టిరు. కంక కట్ట అంటున్నా, మన గణపతిలో కట్టారు కదా కట్టే, నేను అదే కట్టనైతే పెట్టిరు. చూసిరు కదా, ఈ గణపతి కూడా దాదాపు అయితే వచ్చేసి మనకు ఒక 12 ఫీట్స్ పైనే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ గణపతి మాత్రం. ఇలా నెక్స్ట్ మనం ఇంకొక గణపతి అయితే చూద్దాం. ఇక్కడ మన గణపతి అయితే వచ్చేసి మనకు పీట మీద కూర్చున్న గణపతి. మనకు సైడ్ అయితే వచ్చేసి మనకు ఇక్కడ నెమలి ఉంది, ఇక్కడ ఒక నెమలి వచ్చింది. అక్కడ పైన అయితే మనకు గొడ్డలు పట్టుకుంది. మొత్తం టోటల్ గా 4 hands. ఈ గణపతి కూడా ఫినిషింగ్ అయితే అయింది అన్నట్టు. చూడాలి మరి నెక్స్ట్ కలరింగ్ అయినాక ఎట్లుంటది ఏందని చెప్పేసి అయితే అప్డేట్లు అయితే ఇక నుంచి ఫటాఫట్ వస్తూనే ఉంటాయి. చలో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి గంభీరంగా కూర్చున్న గణపతి. మనకు గజరాజుడి అవతారం అనుకుంటా గణేశుడు అయితే వచ్చేసి. చూసి కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. లుకింగ్ కూడా రాయల్గా ఉంది. ఇది నిన్ననే ఫినిషింగ్ అయిపోయింది అనుకుంటా. ఇక లైట్ గా పచ్చిగా కూడా ఉంది. సో మీ దగ్గరికి కూడా చూసుకోవచ్చు. చూసి కదా, పచ్చి ఉంది లైట్ గా. ఇగో
ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకి చేతులనైతే అక్కడ పైన మనకు గజరాజ్ అయితే వచ్చిర్రు. అండ్ ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు గొడ్డలి వచ్చింది. చూసిరు కదా ఈ గణపతి కూడా ఎంత హైలైట్ ఉందో. కలరింగ్ అయినాక కంపల్సరీ అప్డేట్ అయితే ఇస్తా. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే వ్లాగ్స్ తెలుగు 20 అని ఉంది. చాలా మంది కూడా మెసేజ్ అయితే ఎత్తురు, అన్న మాకు ఇట్లా ఈ మోడల్ కావాలి ఈ మోడల్ కావాలని చెప్పేసి అయితే మీరు ఒక 1 month ముందే తీసుకొని వస్తే కంపల్సరీ మీకు అనుకున్న మోడల్ కూడా వీళ్ళు తయారైతే చేస్తారు అన్నట్టు. మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి మన గణపతులలోనే కాదు దుర్గమాతలలో కూడానైతే. ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు ఇది చించుకోకలిచ్చా చింతామని మనకు 2018 మోడల్. బ్యాక్ డ్రాప్ కూడా మనకు ఇట్లా వస్తుంది. బ్యాక్ డ్రాప్ కూడా మనకు ఒకటి ఉంటుంది అన్నట్టు ఇట్లా చించుకోకలి చింతామని అనేది. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక విగ్రహం వస్తుంది, ఇక్కడ ఒక విగ్రహం కూడా వస్తుంది. అది మీకు రీల్స్ నేను మన ఇన్స్టాగ్రామ్ లో చూపెడతా ఏందని చెప్పేసి అయితే ఫోటోతో సహా. చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే తీసుకోవచ్చు. మనకు సిట్టింగ్ పొజిషన్ చూసారు కదా. ఇది మనకు ఇది మన మోడల్ ఏంటిదో అర్థమైతే లేదు, కానీ ప్రతి ఒక్క గణపతి కూడా చూస్తే గంభీరంగా ఉంది. అంటే భయపడాలి నిజంగా ఈ గణపతులని చూస్తే అట్లున్నాయి. కానీ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ చేసిండు మహేష్ అన్న అయితే మేకింగ్ అయితే. కంపల్సరీ ఇయర్ మనకు మన మహేష్ అన్న అయితే ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయితే చేయాలి. అట్లనే మన భైరవ కళాస్ అయితే విజిట్ అయితే చేయండి ఒకసారి. మీరు కూడా ఇక్కడ చూడండి. నేను అంటే వీడియోలో చూసిన దానికి ఇక్కడ డైరెక్ట్ వచ్చి చూసిన దానికి కూడా మస్తు ఆస్మాన్ పరాకు ఉంటుంది. ఇక్కడ చూసిరు కదా మనకు సిట్టింగ్ పొజిషన్. మనకు ఒకసారి ఈ లుకింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు లైట్ గా సర్కార్ వైబ్ అయితే వస్తుంది గణపతిని చూస్తే. నిజంగా హైలైట్ ఉంది. అక్కడ మనకు ఆ సైడ్ వచ్చేసి త్రిశూలం అయితే వచ్చింది. ఇక్కడ మనకు సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు. ఈ గణపతి కూడా మనకు మేకింగ్ అయితే అయింది. ఇంకా మనకు ఫినిషింగ్ వర్క్ అట్లనే ప్యాచ్అప్ వర్క్ అయితే కాలేదు. అండ్ ఇక్కడ కింద కూడా చూసిరు కదా నీట్గా ఇచ్చారు మనకు కుర్చీలు కూడా అటు ఇటు. ఇక మనకు లాస్ట్ ఫైనల్ మోడల్ మనకు సిట్టింగ్ పొజిషన్. హ్యాండ్ లేపి ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నట్టు గణేష్ అయితే వచ్చేసి చూసిరు కదా. మనకు తొండం కూడా డిఫరెంట్ ఉంది. ఈ తొండాల గురించి మాట్లాడుకుంటే నేను తొండం గురించి మాట్లాడలేదు. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంది. ఇక చూసిరా ఇది కిందికి ఉంది, ఇదేమో ఇట్లా మనకు ఇట్లా సాఫ్ట్ ఉంది, ఇదేమో మనకు ఇట్లా డిఫరెంట్ రౌండ్ తిరిగి ఉంది దీనికైతే తొండము. అండ్ దానికైతే ఇట్లా మనకు స్ట్రేట్ ఇట్లా ఇట్లా స్ట్రేట్ ఇట్లా జారుడు బండ లెక్క ఉంది దీనికైతే. ఇక వీటికి కూడా డిఫరెంట్ ఉన్నాయి అన్నట్టు వచ్చేసి. సో ఫ్రెండ్స్ చూసింది కదా. అట్లా ఇలా మనం వీడియో తీయడానికైతే ఇలా నేను అట్లనే మన రంజిత్ బ్రో అట్లనే మన హనీ బేబీ బ్రో ముగ్గురం కలిసి అయితే వచ్చినాం అన్నట్టు. మేము ముగ్గురం కలిసి కూడా ఒక కొలాబ్ వీడియోని అయితే ఎత్తున్నాం. అది కూడా మీరు కంపల్సరీ చూసి సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ చూసిరు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే వ్లాగ్స్ తెలుగు 20 అని ఉంటుంది. మన రంజిత్ రెడ్డి బ్రో ఏమో రంజిత్ రెడ్డి అని ఉంది. మన అన్నదేమో హనీ బేబీ గణేష్ ఐడల్స్ అని అయితే ఉంటుంది అన్నట్టు. ఈ కా నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక గాజులమ్మ జాతరనే చూసుకుందాం. టాటా బాయ్ బాయ్ ఉంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.